ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతిక గౌడ్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు మేము బిదార్కి వెళ్తున్నాం అనేసి. సో ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మేమైతే బిదర్ అయితే వెళ్ళబోతున్నాం. సో బండి వచ్చేసరికి ఇది చూస్తున్నారుగా. సో ఇప్పుడు మేమైతే ఇంట్లోనే వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా బిదార్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఇంకా పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగితే అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. సో దాన్ని ముట్టుకుందాం అనేసి కిందకి దిగుదాం అనుకున్నాం. బట్ దాని తల్లి అయితే ఉంది. సో అది ముట్టుకున్నా కూడా ఏమంటలేదు. బట్ మనకు భయం ఉంటుంది కొంచెం అన్నా అది ఎక్కడ కరుస్తుంది దాన్ని ముట్టుకుంటా అనేసి. సో అలా చూసామన్నమాట. జస్ట్ ఇంకెవరు అందరు బయటికి వెళ్ళారు అన్నమాట. సో ఇంకా ఆల్రెడీ సగం దూరం అయితే వచ్చాం. అందరూ చూడండి బయటకు అయితే వెళ్ళారన్నమాట. ఎంతసేపు అని లోపల ఇరుక్కొని కూర్చుంటారు చెప్పండి. సో ఇంకా మధ్యలో అయితే వెళ్తూ ఉన్నాం. సో ఇంకా చూడండి అందరినీ చూపిస్తున్నాయి ఇక్కడ. అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. సో ఇంకా మధ్యలో అయితే ఆగామన్నమాట. రోడ్ అంతా మంచిగా ఖాళీగా ఉంటే సో అలా ఫొటోస్ తీసుకోవచ్చని. ఎందుకంటే అక్కడ నుంచి వెహికల్స్ ఏం వెళ్ళట్లేదు, తక్కువ వెళ్తున్నాయి చాలా. అందుకని ఫొటోస్ తీసుకుందామని సాగాం. దాని తర్వాత ఇంకా దోశ అయితే తినడానికైతే ఇంకా మధ్యలో ఆపి దోశ అయితే తీసుకున్నాం అన్నమాట. సో అంటే అప్పుడే తీసుకున్నాం అనుకుంటా. ఓకే, అది దానికన్నా ముందు తీసుకున్నాం ఒక 3 దోశలు. సో నేనైతే ఒకటి తినేసా. ఇంకా మా అన్న వాళ్ళు అయితే ఒకటి తిన్నారనమాట, ఆనియన్ దోశ. సో ఇక్కడనేమో అవి సరిపోలేదు దోశలు. అందుకనే ఇక్కడ మా పెద్ద మమ్మీ వాళ్ళు దోశలు తీసుకోవడానికి వచ్చారనమాట. తీసుకొని అక్కడే తినేస్తున్నారు. సో చూస్తున్నారుగా నేను కూడా అలానే ఫాలో అయిపోతున్నా వాళ్ళని. నాకు ఎక్కడుందో తెలియదు టిఫిన్ సెంటర్, అందుకని వాళ్ళని ఫాలో అయిపోతున్నా. సో ఇంకా వాళ్ళు దోశలు తినేసాక వెహికల్లో ఎక్కేసి ఇంకా మంచిగా వెళ్ళిపోతున్నాం బిదార్కి. సో అందరు చూడండి పడుకున్నారు. ఇంకా జర్నీ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరు పడుకుంటారు కదా. ఇంకా నేను కూడా పడుకొని అయితే లేసాను. చూస్తున్నారు కదా నా హెయిర్ని సెట్ చేసుకుంటున్నాను. సో ఇంకా బిదర్కి వెళ్ళాక దర్శనం ఎట్లుంటుంది అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినట్టుంటుంది. ఎన్నిసార్లు చేసినా కానీ ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది తెలుసు. నేను బిదర్కి వెళ్ళాలంటే అంత ఇష్టం నాకు దర్శనం చేసుకోవడానికి. అంటే ఎట్లా అంటే వాటర్ వెళ్ళాలి కదా, చాలా ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొంతమందికి భయం ఉంటుందండి. సో ఇంకా చూస్తున్నారు కదా వెళ్తూ ఉన్నాం ఇంకా బిదర్కి. ఇప్పుడు వీడియో తీసినంత ఈజీగా స్లోగా అయితే వెళ్ళాం కదా, అలా స్లోగా వెళ్తాం. అంటే మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి బిదార్కి. సో ఇంకా బిదార్ అయితే వచ్చేసింది. అందరినీ మా మమ్మీ లేవమంటుంది. మా మమ్మీ, మా పెద్ద మమ్మీ, మా అత్తమ్మ వాళ్ళు అయితే లేవమంటున్నారు. సో మా డాడీ అయితే రాలేదు. ఇంకా పని ఉంటాయి కదా సిటీలో, అందుకని మా డాడీ రాలేదు. సో ఇంక అందరు లేసేసారు. బిదర్కి వచ్చేసాం. సో ఇంకా లోపలికైతే వీడియో అయితే అలౌ చేయరు దర్శనానికి. సో కాబట్టి నేనైతే లాస్ట్ ఇయర్ వీడియో ఉండే. లాస్ట్ ఇయర్ జస్ట్ వాళ్ళ ఫోన్ తీసుకోవండి. ఇప్పుడు ఫోన్ ఎక్కడ మునిగిపోతుందో మళ్ళీ వాటర్ పోతే కష్టమని మేమే తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ మా అన్న ఫోన్ తీసుకొని ఉండే. సో ఇంకా అలా లాస్ట్ ఇయర్ వీడియో అయితే కానీ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంక అందరూ అయితే ఇలా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి స్నానం అయితే చేయాలి బిదర్లో. స్నానం అంటున్నా, దర్శనం అయితే చేసుకోవాలి. నిజంగా స్నానం అన్నందుకు ఇంకా దర్శనం అయితే చేసుకోవాలి బిదర్లో. చూడండి అందరూ ఇక్కడ మా నాన్నగాడైతే హాయ్ అయితే చెప్తున్నాయి. ఇదంతా లాస్ట్ ఇయర్ చూస్తున్నారు కదా ఈ ఫోటో బిదర్లో ఎలా ఉన్నాను చూడండి. సో ఇంకా దాని తర్వాత దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాం. అలా వాటర్లో దర్శనం చేసుకున్నాక డ్రెస్ తప్పకుండా చేంజ్ చేసుకోవాలిగా. సో ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇప్పుడు జాతర ఉంటుంది కదా బిదర్లో, ఆ జాతరకి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో ఏమేమి తీసుకుంటామో ఇప్పుడు చూసేద్దాం. ఎలాగైనా ఉంటుంది కదా ఒక జాతర. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ అందరి చూస్తున్నారు కదా ఎలా వస్తున్నారో. ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కార్స్ అయితే కనిపించాయి. ఎంత నాకు తెలియదు, మర్చిపోయినా నేను. ఇక్కడ కార్స్ అయితే కనిపించాయి అన్నమాట. ఇంకా వీళ్ళు అయితే ఊరుకుంటారా, మా అమ్మ కొడుకు ఇంకా మా తమ్ముడు అయితే ఎక్కి ఆడుతున్నారు. సో ఇంకా ఇలా నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట.
ఎట్లా చూస్తున్నారు చూడండి. ఇంకా దాని తర్వాత మా తమ్ముడు అయితే ఎక్కారనమాట. మేము ఎక్కుదాం అనుకున్నాం ఎప్పుడు ఒక 6-7 ఇయర్స్ ఉంటా అప్పుడు వచ్చినప్పుడు ఎక్కమన్నారు మా డాడీ మా మమ్మీ ఎక్కమన్నారు. నాకే కొంచెం ఎక్కువ కదా దూల, అందుకనే ఎక్కలేదు. నాకు కారే కావాలనేసి అన్న. సో ఇంకా ఏం చేస్తాం, ఎక్కకుండా వచ్చేసిన. ఇప్పుడు కూడా ఎక్కుదాం అనుకునే లోపు వాళ్ళు పెద్దోళ్ళని ఎలా వచ్చారంట, అందుకని ఎక్కలే. సో ఇంకా మా డాడీ అయితే రాలేదన్నమాట బిదార్కి. మా డాడీకి అయితే వర్క్ ఉంది సిటీలో, సో అందుకని రాలే. ఇక్కడ మేమైతే జాతరకి అయితే వచ్చేసాం. సో ఇంకా జాతరలో అయితే ఏమేమి తీసుకున్నాను చూసేద్దాం. సో ఫస్ట్ అయితే బొట్టు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడైతే పెట్టారనమాట బొట్టు. సో నేను బొట్టు పెట్టిన తర్వాత చూపించాలి, కానీ నేను బొట్టు పెట్టకముందే వీడియోలో యాడ్ చేసేసాను అనమాట. సో ఆమె కొంచెం వంకర పెట్టింది బొట్టు, ఎట్లంటే ఏందో చెప్పండి అనేసి ఇంకా ఓకే అనేసి వచ్చేసాం. బాగుంది కదా బొట్టు. ఇలా అయితే ప్రతిసారి పెట్టించుకుంటాను అన్నమాట. సో ఇంకా మా తమ్మునికి అయితే గుండె అయితే అయిపోయింది. సో ఇంకా నవ్వుతూ ఇంకేం లే, మా తమ్ముడు అస్సలు కోడు ఏడుస్తాడు. సో ఇంకా ఇప్పుడైతే మేమేం తీసుకోవాలి, ఇంకా పాంబండ జాతర కూడా ఉంది, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నేను త్వరలోనే. సో ఇక్కడ కావాల్సిన తినేటివి తీసుకున్నాం అనమాట. అండ్ ఈ మాస్క్ కూడా తీసుకున్నాం. యాక్చువల్లీ నేను మా మమ్మీ వద్దన్నది ఫస్ట్, తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మాస్క్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మా చెల్లి అయితే ఒక రింగ్ తీసుకుని నేను తీసుకుందాం అనుకున్నా, కానీ 20 రూపీస్ అంట, 10 రూపీస్కే వస్తుంది కానీ తీసుకోలే. సో ఇంకా దాని తర్వాత వాటర్ మిలాన్ అయితే తీసుకున్నాం అనమాట. దాని తర్వాత ఇంకొచ్చేసి తిన్నాం, అన్నం అయితే తిన్నాం, పప్పు అన్నం తెచ్చుకున్నాం. సో ఇక్కడ ఒక డే మొత్తం స్టే చేయట్లేదు, జస్ట్ అలా ఒక ఫస్ట్ మార్నింగ్ వచ్చినాం అనమాట. ఒక 6కి స్టార్ట్ అయ్యి వచ్చేసాం మార్నింగ్ ఒక 11 లోపు. దాని తర్వాత దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం కాడ ఒక 2 అవర్స్ ఎందుకులే కానీ 1 అవర్ అనుకోండి. సో 1 అవర్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ తిరిగినాం జాతరకి. దాని తర్వాత అన్నం అయితే తినేసాం. ఫస్ట్ అన్నం తినేసి తర్వాత జాతరకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా దాని తర్వాత ఇంకా బ్యాక్ టు హోమ్ అయిపోయాం. చాలా సింపుల్గా ఉంది కదా వీడియో, అసలు ఏం తీసుకున్నాము అనేసి. సో ఇంకా పాంబండ జాతర కూడా వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తా. చూస్తున్నారు కదా, ఈ మాస్కే మా తమ్ముడు తీసుకుంది, ఎలా ఉన్నానో చూడండి. అది నేనే, మీరు ఎందుకు భయపడకండి, అసలు ఎవరమ్మా ఇవి అనేసి వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి, అది నేనే. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా ప్లేసెస్ చూడాలనుకున్నాం, కానీ ఈ పెద్దోళ్ళు ఉంటారే ఎక్కడికి వెళ్ళనివ్వరు. అంటే వెళ్ళాలని మనకు ఉంటుంది, బట్ వాళ్ళు ఏమంటారు అవి అయితే అంటే ఇది పోలీసులు ఉంటారు పోనివ్వరు, కర్ణాటక కదా అనేసి అలా అన్నారన్నమాట. సో ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.